ఈరోజు వచ్చేసి కేఎఫ్సి చేసుకుంటున్నాం అనమాట. కేఎఫ్సి ఎలా చేయాలో చూపిస్తాం అనమాట. కేఎఫ్సి దీనికి బాగా ముక్కలకి మసాలా పట్టేటట్లు, ఉప్పు కారం పట్టేటట్టు మనము ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా కాట్లు పెట్టుకున్న తర్వాత కేఎఫ్సి ఎలా తయారు చేయాలో మేము చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ మిరియాల పొడి, దీనిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కకి బాగా పట్టాలన్నమాట మసాలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఘాట్స్లలోకి ఉప్పు కారం వెళ్ళేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చెంచా కారం పొడి వేసుకుందాం. బాగా మిక్స్ చేద్దాం. ఇంకా కొంచెం వేద్దాం. ఇలా బాగా మసాలా వేసుకొని బాగా కలిపెట్టాలన్నమాట. ఇలా ముక్కలకి బాగా పట్టాలి. మేమైతే 4 పీసెస్, మేము నలుగురం ఉన్నాం కాబట్టి 4 పీసెస్ తీసుకున్నాము. ఇలా ఎన్నైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా ముక్కలకి మసాలా పట్టేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మేమైతే మాకు సరిపడమైనంత మేము మసాలాలు వేసుకున్నాము ఈ 4 పీసులకు అనేసి. మీరు ఇంకా కొంచెం పీసులకి ఎక్కువ తెచ్చుకుంటే క్వాంటిటీ ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ముక్కలకి చూడండి ఎలా బాగా మసాలా పట్టిందో, ఎంత బాగా పట్టిందో చూడండి. 1 అవర్ ఇలాగే ఉండాలన్నమాట. 1 అవర్ తర్వాత మంచిగా ముక్కలు అయితే నానిపోయాయి అన్నమాట మంచిగా. చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2 కప్పులు మైదా పిండి వేసుకుంటే కినా 1 కప్పు కార్న్ ఫ్లవర్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి మంచిగా కలుపుకోవాలి. తగినమైన సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నీళ్లు బాగా చల్లగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఈ ముక్కను తీసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎంత చల్లగా ఉంటే అంత మంచిది, అంత బాగా క్రిస్పీగా వస్తాయి. దీనిని దీంతో డిప్ చేయాలి. ఇలా మళ్ళా డబల్ కోటింగ్ ఇవ్వాలి. ఇలాగా మంచిగా మనం తయారు చేసుకున్నవి వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా వేసుకొని కాల్చుకోవాలన్నమాట.
మంచిగా క్రిస్పీ ఫైనల్లీ ఇలా వచ్చాయండి. తిని చెప్తాను. కాలిపోతున్నాయండి. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. సూపర్ వచ్చాయండి. టేస్ట్ అయితే అబ్బబ్బా మోగం బల్లొచ్చాయి.